ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, రాబోయే 90 రోజుల్లో ఏ రాసుల యొక్క జీవితాలు కంప్లీట్గా మారబోతున్నాయి? అంటే ఎంతో కాలంగా కొన్ని విషయాల్లో ఇది జరుగుతుందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ 90 రోజుల్లో వాళ్ళ డ్రీమ్స్ నెరవేరి కంప్లీట్గా వాళ్ళ లైఫ్ టర్న్ అయ్యే రాసులు ఏమన్నా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. ఈ 90 రోజుల్లో మనం గమనించినట్లయితే బాగా కలిసి వచ్చేటువంటి రాశులు ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వచ్చేటప్పటికి రాబోతున్నటువంటి జూన్ 2వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. దానికన్నా ముందు కూడా వచ్చేటప్పటికి కుజుడు రవి కూడా అనుకూలమైనటువంటి స్థానంలో వస్తున్నప్పటి నుంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఈ ఇంప్రూవ్మెంట్ ఎప్పటి నుంచి ఉంటుంది అనేది ఒక క్వశ్చన్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా మార్చి నుంచే కొంచెం అనుకూలమైనటువంటి పీరియడ్గా ఉంటుంది. మరి అలాగే వచ్చేటప్పటికి ఈ కంటిన్యూయేషన్ పాయింట్ ఆఫ్ పీరియడ్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రాబోయే 90 రోజులు కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఖర్చు పరంగా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా గురువు జూన్ 2వ తారీఖున అనుకూలమైనటువంటి స్థానంలోకి మారినప్పటి నుంచి వీళ్ళకి ఎప్పటి నుంచో కోరికగా ఉన్నటువంటి గృహం కొనుక్కోవడం కానీ, వాహనం కొనుక్కోవడం కానీ, తల్లిగారి ఆరోగ్యంలో అనుకూలంగా ఉండటం కానీ, లేకుండా ఏదైనా కన్స్ట్రక్షన్లో ఆగిపోయినటువంటి బిల్డింగ్స్లో అనుకూలంగా ఉండటం కానీ ఉండాలి. కానీ ఈ పీరియడ్లో వీళ్ళు వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అప్పులు ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే కలికాలంలో ఈ రోజుల్లో మన చెయ్యి ఎప్పుడైనా సరే ఇచ్చేటప్పుడు పైన ఉంటుంది, కానీ తీసుకునేటప్పుడు ఎప్పుడు కిందే ఉంటుంది. అది అందరికీ తెలిసిన వాస్తవమే. దాని ప్రకారంగా ఎన్నో కష్టాలు పడేటువంటి వారు ఎంతోమంది ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా డబ్బులు ఇవ్వాలి మన స్నేహితులు, మన బంధువులు అని చెప్పి మనం ఇస్తూ ఉంటాం. కానీ ఈ పీరియడ్లో మెయిన్గా వచ్చేటప్పటికి ఫస్ట్ 3 months పీరియడ్లో అంటే 90 రోజుల కాలంలో కొన్ని అవకాశాలు మీ దగ్గర వెల్వేష్గా డబ్బులు ఉన్నప్పటికీ కూడా అది మీ బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవటం మంచిదే అవుతుంది. కానీ అనవసరమైనటువంటి వాళ్ళకి దానాలు చేయటం కానీ, లేకుండా ఉంటే దానం చేస్తే పర్వాలేదు, కానీ వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే అనవసరమైనటువంటి కోర్టు వ్యవహార విషయాలు కానీ, పోలీస్ పంచాయతీలు కానీ తలకు మించిన భారాలు అయితే అవుతాయి. కానీ అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి రాశి మనం చూసినట్లయితే మిథున రాశి. మిథున రాశికి చాలా అనుకూలమైనటువంటి పీరియడ్ చెప్పాలంటే ఈ యొక్క 90 రోజులు. ఎందుకంటే రవి అనుకూలంగా ఉన్నాడు, కుజుడు అనుకూలంగా ఉన్నాడు, గురువు జూన్ చివరికి అంటే జూన్ మొదటి వారంలోనే వచ్చినప్పటికీ మంచి స్థానంలోకి, ధనస్థానంలోకి రాబోతున్నాడు. ఫైనాన్షియల్గా ఉచ్చ స్థానంలోకి గురువు రాబోతున్నాడు, ధనస్థానంలోకి. ఇది చుట్టుపక్కల వాళ్ళతో ఒక మంచి సయోధ్యని ఏర్పరుస్తుంది. ఇప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి వారు దగ్గర అవ్వగలుగుతారు, మానసికమైనటువంటి ఆనందాన్ని ఇస్తారు, కుటుంబంలో ఎదుగుదల అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత అనుకూలిస్తుంది. మరియు అదేవిధంగా బిజినెస్ పరంగా అనుకూలంగా ఉండటం, కాఫీ టీ హోటల్స్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, ఫుడ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉండటం. వాటికన్నా ముందుగా మనం చెప్పాలంటే ఏప్రిల్ 14వ తారీఖున గురువు లాభస్థానంలోకి వస్తున్నాడు అన్నమాట. గురువు మూల త్రికోణ స్థానాల్లో ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు ఈ మిథున రాశి వారికి. అదేవిధంగా గురువు మంచి స్థానంలో ఉన్నాడు, రవి మంచి స్థానంలో ఉన్నాడు, కుజుడు కూడా మంచి స్థానం. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా తీర్పులు రావటం అనేది చాలా రిలీఫ్ ఈ రాశి వారికి. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. సొంతంగా గృహం కొనుక్కోవాలనుకున్నటువంటి వారికి అనుకూలంగా రావటం, ఆకస్మిక ధన లాభం అనేది ఈ రాశి వారు పొందగలుగుతారు ఈ సంవత్సరం. అంటే మనకు రావాల్సిన దానికన్నా కూడా ఆకస్మికంగా వేరే వాళ్ళు మనకు డబ్బులు వచ్చేటువంటి కొన్ని అవకాశాలు అనేవి జూన్ 2వ తారీఖు తర్వాత రాగలుగుతాయి. మరియు అదేవిధంగా వివాహం చేసుకోవాలని చెప్పి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా వివాహ యోగం అనేది కూడా ఇక జూన్ 2వ తారీఖు నుంచి లాభిస్తుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు జూన్ నుంచి ఎక్కువగా చూడగలుగుతారు. కానీ మార్చి నుంచి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఎందుకంటే రవి కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం వల్ల వీరికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కూడా అనుకూలంగా ఉంటుంది. వీటితో పాటు బాగా అనుకూలించేటువంటి ఈ 90 రోజుల్లో అనుకూలించేటువంటి ఇంకొక రాశి మనం చెప్పాలి అంటే అది కన్యారాశి. కన్యారాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో ఫస్ట్ హాఫ్లో అంటే 90 రోజుల్లో అంటే ఒక 30 డే మనం చెప్పాలంటే కరెక్ట్గా 90 డేస్లో వచ్చేటప్పటికి వీరికి గురువు ఎండ్ గురువు ఉచ్చ స్థానాల్లోకి లాభస్థానంలోకి వస్తున్నాడు అన్నమాట. లక్కీ డ్రాస్లో కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ, బంధువుల ద్వారా కానీ అనుకూలించటానికి ఈ సంవత్సరం యోగిస్తుంది. ఫ్రెండ్స్ చేయాలనుకున్నటువంటి సహాయం కన్నా కూడా ఎక్కువగా చేయగలుగుతారు. కాకపోతే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి వివాహ జీవితం
మరియు అదేవిధంగా ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కానీ రిలేషన్షిప్స్లో విషయంలో కానీ కొంచెం స్ట్రెస్ అనేది మటుకు ఈ సంవత్సరం ఉంటుంది, ఈ సంవత్సరం కూడా ఉంటుంది కాబట్టి యోగిస్తుంది. ఫ్రెండ్స్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అనుకూలంగా ఉంటారు, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది, ప్రమోషన్స్ అనుకూలిస్తాయి. వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారు మీ యొక్క స్వజాతకాన్ని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వివాహానికి ప్రొసీడ్ అవటం ఉత్తమం. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో శని ఉన్నాడు. కాకపోతే ఈ రాశి వారికి ఫస్ట్ 3 monthsలో ఫస్ట్ మంత్ అంటే మార్చ్ కన్నా కూడా ఏప్రిల్ మే తర్వాత ఎక్కువగా అనుకూలత అనేది స్టార్ట్ అవుతూ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ మే జూన్ జూలై నుంచి ఇంకా పీక్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే గురువు లాభస్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అది పూర్తిగా ఈ యొక్క సంవత్సరం అంటే 12 సంవత్సరాలుగా మళ్ళీ ఇదే స్థానంలోకి గురువు వస్తాడు. ఈ సంవత్సరంలో వచ్చినటువంటి గురువు మళ్ళీ రావాలంటే అంటే కొంతమందికి ఇప్పుడు 50 ఏళ్ళలో ఉండేటువంటి వాడికి నెక్స్ట్ 12 ఏళ్ళ తర్వాత గురువు రావటం అంటే ఆల్మోస్ట్ రిటైర్మెంట్. అది 40 ఏళ్ళలో ఉన్నటువంటి వాడికైతే అది 50 సరిపోతుంది, 30 ఏళ్ళలో ఉన్నటువంటి వారికి సరిపోతుంది. మళ్ళీ వస్తాడు గురువు మంచి స్థానంలో కొనుక్కోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే సమయానుకూలంగా గురువు వచ్చేటువంటి స్థితి, అనుకూలమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవటం మంచిది. దీని తర్వాత మనం చూసినట్లయితే ఈ యొక్క తదుపరి రాశి చెప్పాలంటే మనం వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రాబోతున్నటువంటి ఏప్రిల్ 14 నుండి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి అనుకూలత పెద్ద అనుకూలత కూడా ఏం లేదు, ఎందుకంటే గురువు బాలేడు. దాని తర్వాత గురువు అష్టమంలో సంచారం చేస్తున్నాడు. దాని తర్వాత శనియేమో పంచమంలో ఉన్నాడు. శని లాంటి ఫలితాన్నే రాహువు కూడా చతుర్థంలో వేస్తున్నాడు. ఇంచుమించు ఏం సరైనటువంటి గ్రహస్థితి లేదు. ఎక్కువగా స్ట్రెస్ని క్రియేట్ చేయడం, ఉద్యోగపరంగా కష్టాన్ని కలిగిస్తూ ఉన్నాడు. కాకపోతే రేపు ఏప్రిల్ 14 నుండి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం, ఎందుకంటే మూల త్రికోణ స్థానంలో షష్టమంలోకి రవి ఉచ్చ స్థానంలోకి రాబోతున్నాడు. అదేవిధంగా కుజుడు కూడా రాబోతున్నాడు. ఈ యొక్క కలయిక, ఈ యొక్క మార్పు చేర్పులు ఏప్రిల్ నుంచి ఈ రాశి వారికి అనుకూలత, ఉద్యోగపరంగా పేరు ప్రఖ్యాతలు, సంఘంలో గౌరవము మర్యాదలు ఇవన్నీ కూడా పొందగలుగుతారు. వచ్చేటువంటి గౌరవ మర్యాదలు వీరికి విశిష్టమైనటువంటి అనుకూలతను ఇవ్వగలుగుతాయి. జూన్ 2వ తారీఖున ఎప్పుడైతే గురువు మంచి స్థానంలోకి వెళ్తాడో అది ఇంకా పూర్తిగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు రావడానికి కారకంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందటం, మానసికమైనటువంటి సంతృప్తి పొందటం ఇవనేవి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా రికవరీ ఉండటం అనేది కూడా జరుగుతుంది. తదుపరి లాస్ట్ రాశి చెప్పాలంటే ఈ సంవత్సరం అంటే ఈ 90 రోజుల్లో బాగా అనుకూలించేటువంటి ఒక రాశి మనం చెప్పాలి అంటే అది మీనరాశి వారికి చాలా ఏళ్ళనాటి శని ప్రభావంతో నానా కష్టాలు పడుతున్నారు వాడు. ఈ సంవత్సరం ఫస్ట్ 90 days అనుకూలత అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఓన్లీ దాన్ని తీపి రుచి చూడటం మొదలు పెడతారన్నమాట. ఉగాది నుంచి కొంచెం తీపి ఎన్నో కష్టాలు పడుతూ ఆరోగ్యపరంగాను, మానసికంగాను, శారీరకంగాను భయము, ఏదైనా చనిపోతానన్నటువంటి భయము, కంటి నిండా పడుకున్నా సరే ఏదో భయాందోళన, ఏసీ రన్ అవుతుంటుంది కానీ మనసులో ఏదో తెలియనటువంటి ఒక అశాంతి అనేది వ్యాప్తి చెంది బాధపడుతుంటారు. ఆ యొక్క ఉద్యోగపరంగా కూడా ఉన్న మేనేజర్ ఏమో పొమ్మంటాడు, వేరే వాడు ఉద్యోగం ఇవ్వక నానా కష్టాలు పెడుతుంటాడు, సక్సెస్ అవుతుందో లేదా అనేటువంటి భయాందోళన ఎక్కువగా ఉంటాయి మీన రాశి వారికి. ఆ మీన రాశి వారికి ఏంటంటే గురువు యొక్క ఉచ్చస్థాన స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఈ రిలీఫ్ అనేది వస్తుంది. వాటితో పాటు రాబోతున్నటువంటి మే మంత్లో ఈ రాశి వారికి బెటర్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మే నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. వీరికి గుడ్ టైం. ఏప్రిల్ నుంచి ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. మార్చ్ ఏప్రిల్ నుంచి వీళ్ళకి స్టార్ట్ అయ్యేది ఎగ్జాక్ట్ టైం వచ్చేటప్పటికి ఏప్రిల్ నుంచి మళ్ళీ గాడిలో పడుతుంది జీవితం. గురువు మంచి స్థానంలోకి వస్తున్నాడు. ఎందుకంటే రాశ్యాధిపతి గురువు ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పుడు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఫైనాన్షియల్గా కన్స్ట్రెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి బయటికి రావటం, రావాల్సినటువంటి డబ్బు, ఇరుక్కుపోయినటువంటి డబ్బు వస్తుందో రాదో అనేటువంటి భయాందోళనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి సంతాన ప్రాప్తి ఏదైతే ఉందో అది కలగటం, సుమంగళి ప్రాప్తి అంటే ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అది వివాహం జరగటం, ఇంట్లో ఒక మళ్ళీ ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం,
నెలకొనటం అనేది మళ్ళీ పునర్ప్రారంభం అవుతుంది అన్నమాట వాళ్ళ జీవితంలో. ఇక ఈ ఫలితాలు ఇలాగే కొనసాగాలంటే ఈ రాశి వాళ్ళందరూ కూడా ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఈ రాశి వారు మెయిన్గా వచ్చేటప్పటికి గ్రహస్థితులు అనేవి మారుతూ ఉంటాయి. ఆ గ్రహస్థితుల మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు వాటిని సూక్ష్మంగా గమనించి ఆ యొక్క మీకు దశాంతర్దశలు కూడా తెలుసుకొని దాని ప్రకారంగా చేయాల్సినటువంటి రెమెడీస్ అనేవి చేసుకోవాలి. ముఖ్యంగా గురువు యొక్క స్థితి బాగున్నప్పుడు యోగాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. మరియు అదేవిధంగా రవి కుజులు మిగతా గ్రహాల యొక్క స్థితి కూడా దాన్ని అనుకూలిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ రాశిలో ఉండేటువంటి వారు ప్రతినిత్యం సూర్యారాధన చేయాలి. సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా వచ్చేటప్పటికి సూర్య నమస్కారాలు చేయటం, ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేయాలి. ఎందుకంటే రవి వచ్చేటప్పటికి మనకి ఎక్కడ ఉంటారంటే మిగతా అన్ని గ్రహాలు ఇప్పుడు మనం గమనించినట్టే సూర్య సిద్ధాంతాలు ఏం చెప్పబడిందంటే మనకు 51 గ్రహాలు పారవగ్రహాలు అని చెప్పి ఉంటాయి. అంటే కొన్ని గ్రహాలు మనకు ఉత్తరం వైపు ఉంటాయి, అంటే తూర్పు వైపు ఉంటాయి, కొన్ని గ్రహాలు పడమర వైపు ఉంటాయి అన్నమాట. అంటే టూ డైరెక్షన్స్లో ఉంటాయి. కానీ అర్కాండ గ్రహం అని చెప్పుకొని ఉంటాయి. వాటిలో వచ్చేటప్పటికి చంద్రుడు, సూర్యుడు, ఈ 2 గ్రహాలు ఎక్కడ ఉంటాయంటే మన నడినెత్తి మీద ఉంటాయి. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి సూర్యుడు ఎంత గొప్పవాడో చూడండి, మధ్యలో ఉండేటువంటి గ్రహం ఇది ఒకటే. అంటే కరెక్ట్గా మన నడినెత్తి మీద ఉండేటువంటి గ్రహం ఇది, దాని యొక్క గొప్పతనం అది. కాబట్టి సూర్యుడు లాగా మీరు ఉదయించాలి అంటే సూర్యుడినే పూజించాలి. అందుకని మన పూర్వీకులు ఎప్పటి నుంచో మనకు ఉన్నటువంటి ప్రాచీన స్థితి ఏంటి, సూర్య నమస్కారాలు చేయటం, నడుముల నూతుల్లో నీళ్ళలో దిగి మన యొక్క చెరువుల్లో కానీ లేకపోతే ఉండేటువంటి పుష్కరంలో కానీ దిగి సూర్యుడికి తర్పణాలు వదలటం, ఇవన్నీ కూడా మనకు శాస్త్రంలో ఉన్నవే. కాకపోతే ఇప్పుడు సిటీ లైఫ్, దాని తర్వాత ఫాస్ట్నెస్ లేదు. మనం టైం ఇవ్వాలి, ప్రతి ఒక్క విషయానికి టైం ఇవ్వాలి. మన యొక్క ఆచార వ్యవహారాలను మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుతారు? వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడు స్థితి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి జీవితంలో. కుజ స్థితి సరిగా లేనప్పుడు కూడా మీ యొక్క రాశి చక్ర స్థితిలో ఆ యొక్క హనుమాన్ చాలీసా ఎక్కువగా పఠించటం అనేది కూడా మంచిది. మెయిన్గా కుజుడు సరిగా లేడు కొన్ని గ్రహాలకి. నేను చెప్పినటువంటి పరిస్థితి మీరు గమనించినట్లయితే హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం, దాని తర్వాత హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించటం, చాలా సింపుల్ రెమెడీస్. ఇవి చేయండి, ఇవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాయి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు.